నిత్యం వైఎస్ రాజశేఖర రెడ్డి నామస్మరణ చేసే వైఎస్ కుటుంబం ఆయన కోసం ఏం చేశారో చెప్పారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా నారా నందమూరి కుటుంబాలు చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి నేర్చుకోవాలని ఆయన సీఎంకు సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆదివారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్ కుటుంబం ఉన్నత స్థితికి చేరేందుకు ఎంతో దోహదపడ్డ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం ఆ కుటుంబం ఏమీ చేయలేదని ఆరోపించారు. ఆయన పేరుపై ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని వెల్లడించారు. నిత్యం వైఎస్ఆర్ నామస్మరణ చేసే వైఎస్ కుటుంబం ప్రజలు అభిమానించే వైఎస్ రాజశేఖర రెడ్డిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నందమూరి, నారా కుటుంబాలను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచేలా వారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త తప్పు తెలుసుకుని చంద్రబాబు వద్దకు రావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు? వాట్ డిడ్ యు డూ? ఆప్ క్యా కియా तेरे बाप के लिए, तेरे बाप के लिए आप क्या किया అని అడుగుతున్నా. ఒక్క పని చేశారా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ ఫౌండేషన్ అని నువ్వు పెట్టారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరేమనుకుంటారు? అబ్బాబ్బాబ్బా వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు, బ్రహ్మాండంగా వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటళ్ళు కట్టి, స్కూళ్ళు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర రెడ్డి పేరున. ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మనవి చేస్తున్నా. ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం. ఒకటే జయంతికి, వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆఖరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా. నేను అబద్ధం చెప్తుంటే పులివెందలో అడగండి, వాళ్ళు చెప్తారు. వర్ధంతి, జయంతికి కూడా ఖర్చు పెట్టరు. ఊళ్ళో వాళ్ళ డబ్బులైతే అన్ని డాడీ నేమే, అన్ని డాడీస్ నేమ్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, వైఎస్ఆర్ దిస్, వైఎస్ఆర్ దట్, బట్ నాట్ అవర్ మనీ, గవర్నమెంట్ మనీ, ఆల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం, మీ తండ్రి కోసం, ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయంగా ఎదిగారో రూపాయి కూడా ఖర్చు పెట్టు. సరే, ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్కి 4 కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం. 4,05,95,000 రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చినాయి. ఏం చేశారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినాయి. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఏడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో, ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి, మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ 4 కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత నేతను అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ ముఖం తెలంగాణలో రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది, రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది. ఏం చేసావు షర్మిల, జగన్ అని అడుగుతున్నా. నందమూరి, నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోండి. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ టర్నోవర్ ఎంత తెలుసా? పోయిన సంవత్సరం 500 crores, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్. బసవ తారక హాస్పిటల్ టర్నోవర్ చేసింది. అంతే, అంత సేవా కార్యక్రమాలు చేశారు. సింపుల్గా మీకు చెప్తాను. ఎన్టీఆర్ ట్రస్ట్ 1997లో పెట్టారు. 2005 గండిపేటలో స్కూల్ పెట్టాం. ఎవరి కోసం పెట్టాం? తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన వాళ్ళ పిల్లల కోసం గండిపేటలో ఆ రోజుల్లో ఎన్టీఆర్ స్కూల్ పెట్టాం. 2009 గుంటూరులో బ్లడ్ బ్యాంక్ పెట్టాం, బ్లడ్ సెంటర్. 2012 వైజాగ్లో బ్లడ్ సెంటర్ పెట్టాం. 2015 ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ పెట్టాం. 2016 2 స్కూల్స్ పెట్టాం. వరంగల్లో ఒకటి పెట్టాము,
కృష్ణా జిల్లాలో ఒకటి పెట్టాము, ఎన్టీఆర్ స్కూల్స్. 2019 తిరుపతి బ్లడ్ సెంటర్ పెట్టాము. 2023 ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్లు స్టార్ట్ చేశాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను చదవాలంటే చాలా టైం అయిపోద్దని నేను అప్పటికి సగం కట్ చేశాను. ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీకి, నారావారి ఫ్యామిలీకి, ఈ ఇద్దరు కుటుంబాలకి నందమూరి తారక రామారావు మీద ఉండే ప్రేమ, అభిమానం ఇదిరా, ఇది